హాయ్ అండి. ఈరోజు జంతికలు చేశాను. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం, చాయ్ కప్పు అంతా మినప్పప్పు మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే మిల్లులోనే పట్టించుకోండి. కొంచెం గరుగ్గా ఉండాలి, మరీ మెత్తగా వద్దు. చూడండి అలా. కొంచెం ఉప్పు వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎక్కువ లేకపోతే తక్కువ వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోండి, లేకపోతే బటర్ అన్నా నెయ్యి అన్నా. నేనైతే బటర్ వేడి చేసి వేసుకున్నాను. ఇంకా చూడండి మంచిగా చక్కగా అలా కలవాలి, మొత్తం కలవాలి. మొత్తం కలుపుకోవండి. మొత్తం నేను చేయి పట్టుకుంటే ముద్దగా వస్తుంది. అలా వస్తే గుళ్ళ కింద వస్తాయి అన్నమాట. చూడండి ఎలా చూపించినట్టు అలా అలా గుళ్ళ కింద వస్తాయి అన్నమాట. తర్వాత గ్లాసు వాటర్ పోసుకోండి. నాకైతే గ్లాసున్నర వాటర్ పడింది. మొత్తం మంచిగా మొత్తం అంతా కలుపుకోండి. మొత్తం అంతా శుభ్రంగా కలుపుకోండి. రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకోండి. ఆరిపోతే పొడిగా అయిపోతుంది. మూత పెట్టేసుకోండి. ఈ లోపల ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచండి. సిమ్లో పెట్టుకోండి. ఇది గన్న మిషన్ అండి. దీంతోనే జంతికలు వేస్తాను నేను. చూడండి కింద మరలిస్తాడు. ఇందులో 15 ప్లేట్లు ఇచ్చాడు. నేను అందరూ 2-3 మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం ఆ దానికి ఆయిల్ రాయండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మిషన్లో పెట్టండి. తర్వాత ఫిట్ చేసేసుకోండి. ఫిట్ చేసుకుని మీకు ఏ సైజు కావాలితే చిన్నయ్యో పెద్దయ్యో ఏదో ఒకటి వేసుకొని ఇంకొంచెం పెద్దవే వేసాను. ఫాస్ట్గా అయిపోతాయి అని పెద్దగానే వేసేసుకున్నాను. సన్న మోడల్ వేసాను. కొంచెం తర్వాత దొడ్డు మోడల్ ఒకటి వేసాను. చూడండి ఇది సన్న మోడల్. చూడండి ఎగిపోయింది. నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.